హాయ్ అండి, ఇవాళ మనం గుమ్మడికాయ ఫ్రై చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. గుమ్మడికాయ ముక్కలు, ఆనియన్స్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గుమ్మడికాయ ముక్కలకి సరిపడా పచ్చిమిర్చిలు వేసుకుందాం. ఇందులోకే తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి నూనె వేసుకుందాం. నూనె కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాం. వేగాక ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వేపేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా వేగాయి కదండి, ఇందులోకే ఇందాక చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని వేపేసుకుందాం. గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ముక్క మెత్తపడేదాకా మగ్గించుకుందాం. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉందాం. గుమ్మడికాయ మగ్గిందండి, ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. గుమ్మడికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.